సినిమా ఇండస్ట్రీలో పావలా సహాయం చేస్తే 25 రూపాయల పబ్లిసిటీ ఇప్పించుకునే ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి గారి ఫ్యామిలీనే. కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. కానీ వీళ్ళు ప్రపంచానికే తెలియాలని ధోరణిలో పబ్లిసిటీ చేసుకుంటారు. 10 రూపాయలు సహాయం చేస్తే 10 మందిని వెంట పెట్టుకుంటారు. వారికి చిడతలు ఇచ్చి భజన కార్యక్రమాలు చేయించుకుంటారు. చెలుపు డబ్బాలు కొట్టించుకుంటారు. చిరంజీవి గారు వాళ్ళకింత సహాయం చేశాడు, వీళ్ళకింత సహాయం చేశాడు, వాళ్ళకి అప్పుడు సహాయం చేశారు, ఇప్పుడు సహాయం చేశారు అంటూ చిడతలు పట్టుకొని భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది. నిజంగా వీళ్ళకి చిరంజీవి గారి ఫ్యామిలీపై ప్రేమ ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు సినిమా అవకాశాల కోసం భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అనేది చిరంజీవి గారి గుప్పెట్లో ఉంది. అందుకే సినిమా అవకాశాలు రావాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి భజన కార్యక్రమాలు చేయాలి. జబర్దస్త్ కమిడియన్స్ చిడతలు పట్టుకొని భజనలు చేస్తా అంటే ఈ చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ ఆకాశంలో తేలిపోయినంత ఆనందపడుతూ ఉంటారు. బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ ద్వారా, క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సహాయం అందిస్తున్నారు. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఇలా భజన కార్యక్రమాలు పెట్టుకోలేదు. మహేష్ బాబు గారు అలాగే లారెన్స్ గారు కూడా ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపిస్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు మేము ఇంతమందికి ఈ సాయం చేశాము, ఇంతమందికి ఆపరేషన్లు చేయించాము అంటూ భజన కార్యక్రమాలు పెట్టించుకోలేదు, బిస్కెట్లు వేయించుకోలేదు. ప్రభాస్ గారు కూడా కోట్ల రూపాయల సహాయాలు చేస్తుంటారు. కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ గారు దాదాపు 3,000 మంది 4,000 మందిన పిల్లలను చదివిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. కానీ ఆయన చేసిన కార్యక్రమాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయన ఇంతమంది పిల్లలను చదివిస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. అదే చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే ఒక్కరికి ఒక పావలా సహాయం చేస్తే ప్రపంచం మొత్తం తెలిసేలా పబ్లిసిటీ చేసుకుంటారు. రతన్ టాటా గారు తన సంపాదనలో దాదాపు 70% దానాలకు ధర్మాలకు ఇటువంటి కార్యక్రమాలకు దానాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు పబ్లిసిటీ రావాలి, ప్రపంచానికి తెలియాలి అని మాత్రం పబ్లిసిటీ చేయించుకోలేదు. అలాగే విప్రో చైర్మన్ అయిన ఆజిం ప్రేమ్జీ గారు వేల కోట్ల సహాయం చేశారు ట్రస్టులకు, దాన ధర్మాలకు. కానీ ఆయన ఎక్కడ పబ్లిసిటీ పిచ్చి కోసం ఇటువంటి భజన కార్యక్రమాలు పెట్టించుకోలేదు. అదే చిరంజీవి గారి తమ్ముడు అయితే నేను వాళ్ళకింత ఇచ్చాను, వీళ్ళకింత ఇచ్చాను, వాళ్ళకి అప్పుడు ఇంత ఇచ్చాను, ఇప్పుడు ఇంత ఇచ్చాను అని తనకు తానే చెలుపు డబ్బా కొట్టుకుంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు. పైగా వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు అని ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. ఈయన ఒకసారి ఆజిం ప్రేమ్జీ గారు ఎన్ని డబ్బులు సేవా కార్యక్రమాలకు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకుంటే బాగుండేది. పావలా సహాయం చేస్తే 25 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు వీళ్ళు. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరైనా 10 రూపాయలు సహాయం చేశాడు అంటే ఎమ్మటే జబర్దస్త్ నుంచి ఒక భజన బృందం బయలుదేరిద్ది. భజన కార్యక్రమాలు చేయడానికి చిడతలు పట్టుకొని బయలుదేరిద్ది. వీళ్ళు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిది తొక్కుకుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిలా పబ్లిసిటీ పిచ్చి పట్టింది వీళ్ళకి. పబ్లిసిటీ చేయించుకుంటూ, భజన కార్యక్రమాలు చేయించుకుంటూ, చిడతలు వాయించుకుంటూ, చెల్పు డబ్బాలు కొట్టించుకుంటూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటారు. ప్రపంచంలో ఎవరికి సహాయం చేయనట్లు, వీళ్ళు మాత్రమే ఇతరులకు సహాయం చేస్తున్నట్లు ఈ భజన కార్యక్రమాలు పబ్లిసిటీలు ఉంటాయి. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది.